ప్రతిపక్ష పార్టీ అక్కడే కూర్చొని ఉన్నారు. ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. ఒక్క మాట మనకు ప్రత్యేక హోదా ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు, పోలవరం ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు, రాజధాని ఎక్కడొచ్చింది అని మాట్లాడలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనకు ప్రత్యేక హోదా, ఆ రోజునే మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని హామీలు అమలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వము మనకు 5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉండింది. ఈ రోజుటికి అది కనీసం 10 లక్షల కోట్ల రూపాయలు. మనకు అన్ని హామీలు నెరవేర్చాలంటే అది డబ్బు రూపంలో కన్వర్ట్ చేస్తే దాదాపు 10 లక్షల కోట్లకు పైనే విలువ చేస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం అంట 20-30 వేల రూపాయలు 20-30 వేల కోట్ల రూపాయలను గ్రాంట్ గా తెచ్చుకున్నారట. సరిపోయిందట. మొత్తము అన్ని హామీలను బీజేపీ పార్టీ నెరవేర్చిందట. వీళ్ళు హ్యాపీగా ఉన్నారట. వీళ్ళ సంబంధం ఇలాగే కొనసాగుతుందంట. నిస్సిగ్గుగా అసెంబ్లీలో నిలబడి ఇంత అబద్ధాలు చెప్తుంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్న తెలుగుదేశము ఒక్కసారంటే ఒక్కసారైనా బీజేపీ పార్టీ మనకి ఏం చేసింది అని నిలదీయలేకపోయారు. చంద్రబాబు గారు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది అని. దేనికి సార్ 40 ఏళ్ల అనుభవము? మీకు కనీసం మన రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని ఎందుకు రాలేదు అని అడగలేని ఈ 40 ఏళ్ల అనుభవం దేనికి సార్? కనీసం ప్రజల పక్షాన అబద్ధం చెప్పినప్పుడు అసెంబ్లీలో ఇది అబద్ధమని మీ వాళ్ళు లేచి నిలబడలేని, చెప్పలేని, ఈ దమ్ము లేని ఈ ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీగా మీరు కూర్చొని ఉన్నారంటే ఎందుకు సారు మీకు 40 ఏళ్ల అనుభవం అని అడుగుతున్నా. ఒక పక్కేమో పాలకపక్షం బేషరతుగా నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పుకుంటూనే పోతుంది, ఇంకో పక్కేమో ప్రతిపక్షం వాళ్లకు భజన పాడుతున్నారు. కారణం బీజేపీ పార్టీ. ఎందుకంటే బీజేపీ పార్టీ ఈ 2 పార్టీలను ఆడిస్తుంది కాబట్టి. ఎప్పుడైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ విన్నారా?